ప్రభునామానికి స్తోత్రాలు. అందరికీ వందనములు. ఈ దినము ఒక మాట మాట్లాడుకుందాం. ఏమని? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనములో, ఇజ్రాయేలీలు అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇజ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి అంటున్నారు. ఇజ్రాయేలీలకు అధిపతులు లేకముందు, నేను తల్లిగా రాకముందు అని ప్రవక్త గారు మాట్లాడుతున్నారు. తల్లి ఏ రీతిగా ఆదరిస్తుంది మనల్ని? తల్లి ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, గద్దిస్తుంది. మనము తెలిసి తెలియకుండా చేసిన ఏదైనా పొరపాటును కూడా సరిచేస్తుంది తల్లి. ఆ పొరపాటు అది కాదమ్మా ఇది అని మనకు చెప్పి ధైర్యపరిచేది తల్లి. కాబట్టి ఆ ప్రజలకు దెబోరా ప్రవక్త ఒక తల్లిగా ఉంది. మరి మనము మన సంఘాల్లో ఉంటున్నాం. మరి మన సంఘాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం? సంఘములో ఉన్న విశ్వాసులకు మనము మాదిరిగా ఉంటున్నామా? ఒక తల్లి వలె ఉంటున్నామా? తల్లి ఆదరిస్తుంది. ఒకడు మన తల్లిని ఆదరించినట్లు యెహోవా మిమ్మల్ని ఆదరించినని దేవుడి వాక్యం. ఆ వాక్యం మనలో నిలిచి ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరిస్తున్నాడో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన అనారోగ్యంలో, మన పరిస్థితుల మధ్యలో మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి అదే ప్రేమ మన హృదయంలో నుండి మనలాంటి సమస్యలు కలిగిన వారిని, మన తోటి విశ్వాసులను మనం ఏ రీతిగా ఆదరిస్తున్నాం? వారి దగ్గరికి వెళ్తే వారు ప్రార్థిస్తారు, సహాయం అందిస్తారు, ఆదరిస్తారు. వారి నోటి నుండి మాకు ఆదరణ మాటలు దొరుకుతాయి. ఒక తల్లి వలె ఓదాస్తారు అని విశ్వాసి మనల్ని గూర్చి తోటి విశ్వాసి పలుకుతుందా? మనం సంఘంలో తల్లిగా ఒక స్తంభంగా ఉన్నట్లయితే అలా పలుకుతుందా? లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసాలకు మనం ఒక ముళ్ళులా ఉన్నామా? సమస్యను చూసి ఎత్తి పొడుస్తూ, బాధను చూసి విమర్శిస్తూ, కలిగిన రోగాన్ని చూసి వెక్కిరిస్తూ, ఇబ్బందులను చూసి అసహించుకుంటూ తోటి విశ్వాసిని దూరపరుచుకుంటున్నాము. అలా దూరపరిచినప్పుడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు యెహోవా మిమ్మల్ని ఆదరించుకునే వాక్యం ముళ్ళులాంటి మనస్సు కలిగిన వారిలో ఉన్నదంటారా? ప్రేమ చూపే వారిలో వాక్యం నిలిచి ఉన్నదంటారా? జ్ఞాపకం చేసుకుందాం. తల్లి వలె ఉన్నట్లయితే నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడను. నా పేరిటకి నేను చన్నీళ్ళు ఇస్తేనే నేను కృపను పోగొట్టుకున్నాను దేవుడు అంటాడు. దేవుడు ప్రేమను కష్టాల్లో ఉన్న వారికి పంచి వారిని ఆదరించి సంఘంకు దగ్గరగా సమకూర్చి విశ్వాసులకు దగ్గరగా వారిని ఆదరించి నడిపించినప్పుడు వారు నిజమైన తల్లిదండ్రులు, విశ్వాసులే తల్లిదండ్రులు. అప్పుడు మనం సంఘానికి ఒక స్తంభము, ఒక తల్లి వలె ఉంటాం. లేదని వెక్కిరిస్తే ముళ్ళు వలె ఉంటాం. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు కృపలో మనం ఉందాం. ఒకవేళ ముళ్ళు లాంటి మనసు మనలో ఉంటే రహస్యమందు చూస్తున్న తండ్రిని వేడుకొని ఆ ముళ్ళును విరగొట్టుకొని తల్లి లాంటి జాబితా లెక్కలో మనం చేర్చబడదామా? ముళ్ళులాగా ఉండి మన కుటుంబాలకు మనం ఏం తెచ్చుకుంటున్నామో మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మీయ జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.